తల్లిదండ్రులు కావాలని మీ కలను సాకారం చేసుకోండి. ఓఎస్ఎస్ ఫర్టిలిటీ వారి తక్కువ ధర సంతానోత్పత్తి చికిత్సతో అపాయింట్మెంట్స్ కొరకు కాల్ చేయండి 7825893604. రాజమండ్రి కేంద్రంగా రోజుకు 2 కోట్ల రూపాయల ఇసుక అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయని ఆరోపించారు ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి. ఇసుక డ్రెడ్జింగ్తో ధవళేశ్వరం బ్యారేజీకి, రాజమండ్రి రోడ్ కమ్ రైల్ బ్రిడ్జికి ప్రమాదం పొంచి ఉందన్నారు. అయితే ఈ ఆరోపణలను ఖండించారు మంత్రి చెల్లుబోయిన వేణు. ఇసుక దోపిడీ టీడీపీ హయాంలోనే జరిగిందన్నారు. అవినీతి పరాకాష్ట. ఇవాళ ఇసుకలో రోజుకు 2 కోట్ల రూపాయలు, రాజమహేంద్రవరం కేంద్రంగా రోజుకు 2 కోట్ల రూపాయల వ్యాపారాలు చేసి దాన్ని మీ దగ్గరే ఉంచి ఎన్నికలకు వాడుకోండి అని చెప్పే దౌర్భాగ్యస్థితిలో ముఖ్యమంత్రి గారు ఉన్నారు. ఇవాళ డ్రెడ్జింగ్ చేస్తూ ఉన్నారు. ఇవాళ బ్యారేజ్కి ప్రమాదం ముంచుకొస్తూ ఉంది, రోడ్ కమ్ రైల్ బ్రిడ్జికి ప్రమాదం ముంచుకొస్తూ ఉంది, గ్యామన్ బ్రిడ్జికి ప్రమాదం ముంచుకొస్తూ ఉంది. ఏదైతే యంత్రాలు పెట్టి తోడేస్తూ ఉన్నారు, పెద్ద పెద్ద పడవలు పెట్టి 30 టన్నులు 50 టన్నులు లోడ్ చేసి తెస్తూ ఉన్నారు బయటికి. బ్యారేజీకి ఎదురు భాగంలో తవ్వుతూ ఉన్నారు. ఈ బ్యారేజీ సిస్టమ్ పైనే ఉంటుంది, కింద దాకా ఫౌండేషన్ హెవీగా వెళ్ళవు. ఇది కనుక స్కార్ ఏర్పడితే ఆ స్కార్ బ్యారేజ్ మొత్తాన్ని కొట్టేస్తుంది, కిందకి ప్రమాదం ముంచుకొస్తుంది. రోజుకి 10 లక్షలు చెప్పినా నెలకు 3 కోట్లు మీ ఇంటికి తెచ్చిచ్చినటువంటి సాక్ష్యాలు కూడా చాలామంది చెప్తున్నారు. మరి ఇది అంటే ఇసుక దోపిడీ చేసిన దాంట్లో ప్రప్రథముడే బుచ్చయ్య చౌదరి. ఇసుక డ్రెడ్జింగ్ పిచ్చుకలంకలో చేసింది ఎవరినైనా? మీ ప్రభుత్వం కదా. బ్యారేజ్ పక్కన ఇసుక డ్రెడ్జ్ చేసింది ఎవరు? ఎన్జిటి ఫైన్ వేసింది నీ ప్రభుత్వానికి. ఆ రోజు చంద్రబాబు నాయుడికి 900 కోట్ల రూపాయలు ఫైన్ వేసినటువంటి సందర్భం మర్చిపోయారు ప్రజలు అనుకున్నారా?